హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. కళ్యాణ్ రామ్ విజయశాంతి లీడ్ లో తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిలిం నిన్న వరల్డ్ వైడ్గా 1000కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవగా డే 1 ఫినిష్ అయ్యేసరికి 70 యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. రొటీన్ సినిమా అయినా కూడా ఒకసారి చూడొచ్చు అనే టాక్ చాలా తక్కువ సినిమాల విషయంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సినిమా అతి టాక్ తో రన్ అవుతుందని చెప్పచ్చు. అయితే డే 1 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో నెంబర్ అయితే కనిపించలేదనే చెప్పాలి. బేసిక్ గా ఈ రోజుల్లో ఒక సినిమాకి ఏదో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప జనాలు థియేటర్స్ కి కదలట్లేదు. ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లైమాక్స్ హైలైట్ అని చెప్పినప్పుడు హైప్ అయితే ఎక్కించుకున్నారు. బట్ సినిమా చూసాక ఇంపాక్ట్ కలక్కపోవడంతో ఓవరాల్ గా ఎమిగోస్ నెంబర్ ని కూడా బీట్ చేయలేకపోయింది ఈ ఫిలిం. దట్ టు వితౌట్ క్లాష్. ఇక సినిమాకి బడ్జెట్ కూడా గట్టిగా పెట్టగా మూవీ డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే 1.5 కోట్ల గ్రాస్ ని అండ్ 85 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేయగా ఇక్కడ జరిగిన 6.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 5.65 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. సో ఇప్పటికీ 2.2 కోట్ల షేర్ తో నైజంలో బింబిసారదే టాప్ ప్లేస్. ఇక నందమూరి హీరోల స్ట్రాంగ్ జోన్ అనే సీరియల్లో కేవలం 34 లక్షల వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేస్తూ ఒకంత షాక్ ఇచ్చింది ఈ ఫిలిం. సీరియల్లో బిజినెస్ చూస్తే 3 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 2.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తప్ప మూవీ సేఫ్ కాదు. సో మినిమం 50 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక నందమూరి ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిలిం. సో సీరియల్లో చూసిన 1.3 కోట్ల షేర్ తో బింబిసారనే కళ్యాణ్ రామ్ కెరీర్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే నైజాం కంటే పెద్ద నెంబర్ పెడుతూ 1 crore వరకు షేర్ కలెక్ట్ చేసి డీసెంట్ గా ఓపెన్ అయింది. ఆంధ్రలో బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని సేఫ్ గా చెప్పొచ్చు. అలా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డే 1 తెలుగు స్టేట్స్ లో 2.2 కోట్ల షేర్ ని అండ్ 4 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నైజాం సీరియల్లో అనుకున్న రేంజ్ లో నెంబర్ పడుంటే మాత్రం 3 కోట్ల మార్క్ ని దాటుండేది. బట్ సాడ్ థింగ్, అమిగోస్ పెట్టిన 2.6 కోట్ల షేర్ ని కూడా అందుకోలేదు. తన లాస్ట్ 5 మూవ్స్ ని ఒకసారి గమనిస్తే డెవిల్ తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా అమిగోస్ 2.6 కోట్లు, బింబిసార 6.3 కోట్లు, ఎంత మంచి వాడవరా 2.2 కోట్లు అండ్ 118 1.6 కోట్ల షేర్ అయితే పెట్టింది. తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ బిజినెస్ వాల్యూ 17.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 15.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 1.5 కోట్ల బిజినెస్ కి గాను 18 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 30 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డల్ అనే రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. అలా ఈ మూవీ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్యూడ్ బిజినెస్ 21 కోట్ల రేంజ్ లో ఉండడంతో 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిలిం మరో 19.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. బింబిసారని డే 1 to ఫుల్ రన్ బీట్ చేయాలంటే మళ్ళీ బింబిసార 2నే రావాలేమో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.